నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతుందా? తెలంగాణ నుండి పోటీ చేస్తుందా, లేదంటే తమ సొంత రాష్ట్రం తమిళనాడు పోటీ చేయనుందా అని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న తాను ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసేందుకు, అది కూడా పార్లమెంటుకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి కొన్ని సంకేతాలు ఇవ్వడం జరిగింది. గతంలోనే తను పోటీ చేస్తుంది అని చెప్పేసి అనేక మార్లు వాదనలు వచ్చినప్పటికీ వాటన్నిటిని కూడా ఆమె కొట్టివేయడం జరిగింది. తాజాగా మరొకసారి తాను తమిళనాడు నుండి మళ్ళీ పోటీ చేస్తా అని చెప్పేసి ఖచ్చితంగా సమాచారం ఉంది అని చెప్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తాను ఇప్పుడు తిరిగి తన స్వరాష్ట్రానికి వెళ్ళి అక్కడ నుండి ఎంపీగా పోటీ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే చాలా మట్టుకు తను సేవా కార్యక్రమాలు కావచ్చు, లేదంటే తను ఒక వైద్యురాలిగా ఉంది. ప్రజలకు సేవ చేసేందుకు నిత్యము ఏదో ఒక సేవతో ముందుకు వెళ్తుంది. కాకపోతే తన తండ్రి నుండి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తాను స్వతహాగా తను ఒక వైద్యురాలు. ఆ తర్వాత బీజేపీకి తను ఆకర్షితురాలై బీజేపీ పార్టీ నుండి పలుమార్లు పార్లమెంటు స్థానానికి పోటీ చేయడం జరిగింది. గతంలో అన్నా డిఎంకే పార్టీతో కావచ్చు, లేదంటే మిగతా పార్టీలతో పోటీ పడినప్పటికీ కూడా తను ఓటమి చవి చూసింది. కానీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను, గెలిస్తే ధీమా సత్తా నాకు ఉంది అని చెప్తుంది. దేశంలో ఇటు మోడీ హవా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తమిళనాడు నుండి పోటీ చేస్తాను, ఖచ్చితంగా పార్లమెంటులో అడుగు పెడతాను అంటుంది.